జై శ్రీమన్నారాయణ. అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచి, అవంతిక, పురీ ద్వారవతీ చైవ సప్తయితే మోక్షదాయక. ఈ క్షేత్రాలన్నీ కూడా స్మరించినంత మాత్రానే మోక్షాన్ని మనకి ప్రసాదిస్తాయి. కానీ మన వేదములు, వేదసారము, పురాణములు అన్నీ కూడా నైమసారణ్యం నుంచి వచ్చినవి. అట్టి నైమసారణ్య చరిత్ర ఎంత చెప్పినా తనివి తీరదు. మహర్షులు తపో భూమి ఇది. వారు తపస్సు చేసినటువంటి ఆ తపో ప్రదేశంలో మనం సంచరించి యథాశక్తిగా భగవంతుడిని ధ్యానం చేయటం ద్వారా ఉన్నతమైన మార్గాలు, ఉన్నతమైనటువంటి స్థానాలు మనకి లభిస్తాయి. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి. ఎక్కడెక్కడో చేసిన పాపాలు పుణ్యక్షేత్రానికి రాగానే అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. మనకి వ్రత కథలన్నీ కూడా ఏకదా నైమసారణ్యే ఋషే శవనకాదయ. మహానుభావులు, మహర్షులు తపస్సు చేసి ఇటు సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఈ క్షేత్రం నుంచే మనకి విశ్వవ్యాపకమైనది. అష్టాదశ పురాణములు వ్యాస మహర్షి తపస్సు చేసిన తపోభూమి. అంతేకాక గోమతీ నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ రుద్రగుండము అని ఆ నదిలో ఒక శివలింగం ఉంటుంది. అది ఎంతటి మహత్యం అంటే మనం సమర్పించిన బిల్వదళాలు నేరుగా పరమేశ్వరుడు లింగం దగ్గరికి చేరుతాయి ఆ నీటిలో వదిలితే. ఇక్కడ ఈ ఆశ్రమాన్ని చూడగానే మాకు చాలా ఆనందం కలిగింది. అక్కడ గురుదేవులు ఎక్కడ ఎటువంటి ఏ బోర్డు ఉండదు, మొత్తం తెలుగులోనే ఉంటాయి ఇక్కడ బోర్డులన్నీ కూడా. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాస్తి అల్ప తపసాత్ఫలం అన్నట్టుగా అద్భుతంగా మొత్తం మీకు ఇబ్బంది ఉండదు. సేవించదగినటువంటిది. నైమసారణ్యంలో లలిత శక్తిపీఠం ఎంత గొప్పదో రేపు చెప్పబోయే అయోధ్య వైభవంలో దీన్ని ఒకసారి మళ్ళీ స్మరిద్దాం. జై శ్రీమన్నారాయణ.